భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా కోరం కనకయ్య నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కనకయ్య పేరు ఖరారు చేయకపోయినప్పటికీ టికెట్ తనకే వస్తోందన్న ధీమాతో నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా కనకయ్య నామినేషన్ను హెల్ప్ డెస్క్లో పరిశీలించారు. అనంతరం ఎన్నికల అధికారికి సమర్పించారు. బీఫామ్ ఖరారయ్యాక రెండవ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనేక సంక్షేమ పథకాలతో మేనిఫెస్టోను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ను ప్రజలంతా ఆదరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం జరిగే ఎన్నికల్లో ఈరోజు మంచిగా అని చెప్పి నామినేషన్ వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఎల్లందు నియోజకవర్గం కూడా మూడోసారి ముచ్చటగా మరి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. సాధించినటువంటి పరిస్థితిలో మీ అందరికీ తెలిసి ప్రాంతం అంతా బాగా వెనుకబడ్డ ప్రాంతం. ఏదో కొద్ది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి చిన్న చిన్న గల్లీ రోడ్లు తప్ప ఇక్కడ పర్మనెంట్గా సొల్యూషన్ పబ్లిక్ ఉపయోగపడేది. ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు ఉన్నటువంటి అవకాశం ఉన్నా కూడా ఏర్పాటు చేయలేకపోవడం అనేది దురదృష్టకరం. దాంతోపాటు ఈ ప్రాంతంలో వారు ఏదో చెప్తారు మొదటి వరకు నేను పట్టాలు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే. పెద్దలు స్వర్గీయ రాజశేఖర్ గారు ఇచ్చినటువంటి జీవోదే ఈరోజు మొన్నటిదా గడిపి గిరిజన కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పెట్టి పోలీసులతో దాడులు చేయించి చివరికి మొన్న ఇచ్చినటువంటి ఎన్నికల స్టంట్గా